హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, మనము తెలుగు క్రిప్టో బడి ఛానల్‌లోనైతే ఎప్పటికప్పుడు ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ గురించి, అలానే మనకి ఈ టైంలో ఎలాంటి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తే దాని గురించయితే చాలా డిస్కషన్స్ గానీ, వీడియోస్ గానీ చేస్తూనే ఉన్నాము. సో, అలానే ఆ ప్రాసెస్‌లో భాగంగానే ఈరోజు ఒక ఎక్సైటింగ్ ఈకోసిస్టమ్ గురించయితే మనం డిస్కస్ చేద్దాము. సో, ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈకోసిస్టమ్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాము. బట్ ఏంటంటే లాస్ట్ 2 మంత్స్‌లో ఈ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయితే చాలా మొమెంటమ్ అయితే ఉంది. ట్విట్టర్‌లో బజ్ గాని, అలానే ఓవరాల్ టీవీఎల్ అయినా గాని చాలా పెరుగుతుంది. సో, ఆ ప్రాజెక్ట్స్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అలానే ఎలాంటి ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మనం మాట్లాడబోయే ప్రాజెక్ట్ ఏంటంటే సోనిక్ నెట్వర్క్. సో, ఇదేంటి అంటే మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఫాంటమ్ రీబ్రాండ్ చేసి సోనిక్ అని చెప్పేసి క్రియేట్ చేశారు. సో, బేసిక్‌గా ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. అంటే ఈథీరియం వర్చువల్ మెషిన్ మీద బేస్డ్ అయింది. అంటే సిమిలర్ టు ఈథీరియం అలానే మిగతా లేయర్ 1 లాగా ఉంటుంది. సో, మోస్ట్‌లీ ఈథీరియం బేస్డ్ హ్మ్, లేయర్ 1 అన్నట్టు. బట్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ ఇప్పుడు కంపేర్ టు బేస్ గాని, ఆర్బిట్రమ్, ఆప్టిమిజం మిగతా వాటితో ఎల్2తోని పోలిస్తే ఇది వాటన్నిటికంటే చాలా ఫాస్ట్. ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారు ఈ మధ్యన ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయితుంది అనుకోవచ్చు. బట్ ఇప్పుడిప్పుడే చాలా కొత్త ప్రాజెక్ట్స్ అయితే అవుతున్నాయి. సో, మనము ఈ టైంలో ఈ సోనిక్ ఈకోసిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే, మనం చాలా చాలా ఎర్లీ అని చెప్పుకోవచ్చు. సో, దీని ఫౌండర్ వచ్చేసి ఆండ్రే క్రోనియే. సో, తనకి చాలా గుడ్ నేమ్ అయితే ఉంది క్రిప్టోలో. డీఫై ప్రాజెక్ట్స్ ఇదివరకు ఎర్న్ ఫైనాన్స్ లాంచ్ చేశారు. అలానే ఇంకా కీపర్ అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్స్ అయితే లాంచ్ చేశారు. సో, తనకైతే మంచి నెట్వర్కింగ్ అయితే ఉంది. అలానే డీఫై ప్రాజెక్ట్స్ మీద మంచి అండర్‌స్టాండింగ్ అయితే ఉంది. సో, అది సోనీకి ఒక అడ్వాంటేజ్ కావచ్చు. సోనిక్ మీద చాలా డీఫై ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ సడెన్‌గా మనం సోనిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ కంపారిజను. ఇథీరియం, సోలానా మిగతా అన్నిటితోని కంపేర్ చేస్తే లాస్ట్ 1 మంత్‌లో మీరు చూసుకుంటే సోనీకి ఆల్మోస్ట్ 251% టోటల్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అయింది. సో, ఈ టోటల్ వాల్యూ లాక్డ్ ఏంటి అంటే టీవీఎల్ అంటుంటారన్నట్టు. అంటే ఒక పర్టిక్యులర్ బ్లాక్ చైన్‌లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు డిఫరెంట్ యూజర్స్ అందరూ కలిసి. సో, ఇప్పుడు మనము సోనిక్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ 665 మిలియన్స్ ఇన్వెస్ట్ చేశారు. సో, అదే ఇప్పుడు మనకి సోలానాలో చూసుకోండి 8.4 బిలియన్స్, ఇథీరియంలోనైతే 58 బిలియన్స్. సో, ఇప్పుడు కొంచెము మనం కంపేర్ చేస్తే బీఎస్సీ కూడా 5.6 బిలియన్. అలానే ఈవెన్ బేస్ కూడా 3.2 బిలియన్. అంటే మన సోనీకు గ్రోత్ కావడానికి చాలా స్కోప్ అయితే ఉంది. ఈవెన్ సుయి కూడా ఆల్మోస్ట్ 1.5 బిలియన్. అంటే సోనీకి అట్‌లీస్ట్ 2x అయినా కరెంట్ ప్రైస్ నుంచి సూయి కంటే తక్కువనే ఉంటుంది. ఒకవేళ సూయి 2x అయిందనుకోండి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ అవలాంచ్ వరకైతే వస్తుంది. అంటే అవలాంచ్ 1.25 బిలియన్ ఉంది. టోటల్ వాల్యూ లాక్డ్. సో, అందుకోసమే మనం ఎర్లీగా ఉన్నామన్నట్టు. అలానే ఒకసారి ఇప్పుడు మనం టోటల్ వాల్యూ లాక్డ్ చూసుకున్నా గూడా ఆహ్, 660 ఆల్మోస్ట్ 700. సో, డిఫరెంట్ డేస్ డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉంది. చూడండి ఈ ఎక్స్‌ప్లోజివ్ గ్రోత్ అయితే వచ్చింది లాస్ట్ 10 డేస్‌లోనైతే. ఈవెన్ ఫిబ్రవరి 6థ్ రోజు గూడా 300 మిలియన్సే ఉంది. సో, వితిన్ 10 డేస్‌లో ఆల్మోస్ట్ డబుల్ అయితే అయింది. సో, సేమ్ గ్రోత్ ఉంటుందయా అంటే ఆల్మోస్ట్ అంటే ఇంత 2x, 3x క్విక్‌గా కాకపోవచ్చు. బట్ మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్‌లోనైతే ఈజీగా ఈ టోటల్ వాల్యూ లాక్డ్ అన్నది మోర్ దెన్ 1 బిలియన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సో, అందుకోసమే మనం ఈ సోనిక్ ఈకోసిస్టమ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు చాలా చాలా ఎర్లీగా ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళం అయితుంటాం. చాలా మటుకు నేను ఈ సోనిక్ ఈకోసిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటిని కొంచెం రీసెర్చ్ చేశాను. అన్నిటి మార్కెట్ క్యాప్ అయితే చాలా తక్కువగా ఉంది. సో, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సోనిక్ వాళ్ళు ఒక ఎయిర్ డ్రాప్ కూడా చేస్తున్నారు. సో, ఎయిర్ డ్రాప్‌కి క్వాలిఫై కావడం ఏంటంటే బేసిక్‌గా సోనిక్ ఈకోసిస్టమ్‌లో ఉన్న డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ని మనం డెక్స్‌లలో స్వాప్ చేసుకోవడం గానీ, అలానే మీ వాలెట్‌లో సోనిక్ టోకెన్స్ కొన్ని హోల్డ్ చేయడం గానీ, అలా చేస్తుంటే మీకు పాయింట్స్ అయితే అక్యుములేట్ అవుతుంటాయి. చూడండి నా వాలెట్‌లోనైతే ఇప్పుడు నాకు 259 సోనిక్ పాయింట్స్ అయితే ఉన్నాయి.
సో వీళ్ళు మనకి ఏ డ్రాప్ బేస్డ్ ఆన్ ఈ పాయింట్స్ని బట్టే వాళ్ళు ఏ డ్రాప్ ఆల్మోస్ట్ 100 మిలియన్ సోనిక్ టోకెన్స్ని అయితే వీళ్ళు ఏ డ్రాప్ చేయడానికి చూస్తున్నారు. సో మీరు దీనికి కావాల్సింది బేసిక్గా జస్ట్ మెటామాస్క్ వ్యాలెట్ ఉంటే సరిపోతుంది. మెటామాస్క్ ట్రస్ట్ ఏ వ్యాలెట్ అంటే మీరు ఇథీరియం నెట్వర్క్స్కి అయితే ఏ వ్యాలెట్ వాడుతున్నారో ఆ వ్యాలెట్స్ అన్ని కూడా సోనిక్ని సపోర్ట్ చేస్తే ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే మీలో ఇప్పటి వరకు ఎవరైనా సోనిక్ ఈకో సిస్టమ్‌ని వాడుతున్నా గూడా మీరు ఈ సోనిక్ ప్రాజెక్ట్స్‌తోని ఇంటరాక్ట్ అయినా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. సో, తెలిసిపోతుంది మన వ్యూవర్స్‌లో ఎంతమంది సోనిక్ ఈకో సిస్టమ్‌ని ఆల్రెడీ వాడుతున్నారని జెప్పేసి. సో, దీని ప్రైస్ వచ్చేసి మనకిప్పుడు సోనిక్ అయితే 83 సెంట్స్ అయితే నడుస్తుంది. సో, మీరు జూసుకోండి లాస్ట్ 7 డేస్‌లోనైతే 61% అయితే ఇంక్రీజ్ అయింది. సో, ఇప్పుడు మనం సోనిక్ ఈకో సిస్టమ్ అవన్నీ గురించి గూడా డిస్కస్ జేసాం గదా! సో మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎలాంటి ప్రాజెక్ట్స్‌లో అంటే సోనిక్ ఏ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నది మనము డిస్కస్ చేద్దాము. సో మీరు ఒకవేళ మీరు కన్‌ఫ్యూజన్ ఉన్నా గూడా కాయిన్ గెకోలోకెళ్ళి ఇక్కడ టాప్ సోనిక్ ఈకోసిస్టమ్స్ అన్నా గూడా మీకు అన్ని ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. బట్ వీటన్ని ప్రాజెక్ట్‌లో ఒక 5, 6 ప్రాజెక్ట్స్ అయితే కొంచెం ప్రామిసింగ్‌గా ఉన్నాయి. అవన్నీ గూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ అన్నట్టు. ఫస్ట్ థింగ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మనకి ఏ బ్లాక్ చైన్ సక్సెస్ కావాలన్నా స్వాప్స్ చేసుకోవాలన్నా మనకు ఫస్ట్ కావాల్సింది అయితే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనకి బైనాన్స్ అంటే అందరికి గుర్తొచ్చేది పాన్కేక్ స్వాప్, అలానే ఇథీరియం, ఆర్బిట్రమ్ ఇవన్నిటికి అందరికి గుర్తొచ్చేది యూనిస్వాప్, సొలానా అంటే జూపిటర్ కానీ రేడియం కానీ. సో అలానే అందుకోసమే ప్రతి ఈకో సిస్టమ్కి ఒక డెక్స్ అయితే కంపల్సరీ. సో అందుకోసమే మన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి షాడో. ఇది అయితే చాలా చాలా పాపులారిటీ అయితే తెచ్చుకుంటుంది సోనిక్ ఈకో సిస్టంలో. ఈవెన్ చూడండి లాస్ట్ 1 మంత్ కూడా లేదు, లాస్ట్ 10 డేస్లోనే మనకి హ్యూజ్ పంప్ అయితే వచ్చింది. బట్ దాని తర్వాత $214 నుంచి ఇప్పటి వరకు అయితే తగ్గిపోయింది. ఇంకొకటి ఏంటంటే దీని సప్లై అనేది కూడా చాలా చాలా తక్కువగా ఉంది. అందుకోసమే మనకి మార్కెట్ క్యాప్ కూడా ఇప్పుడు చూస్తే ఓన్లీ 32 మిలియన్. మీరు ఒక్కసారి మనము డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ మార్కెట్ క్యాప్ చూద్దాము వేరే వేరే ఈకో సిస్టంలో. సో మీకు అర్థమవుతుంది అంటే ఎంత పొటెన్షియల్ ఉందో వీటికి అని చెప్పేసి. ఇవన్నీ డీసెంట్. ఇప్పుడు యూనిస్వాప్ చూడండి 5 బిలియన్, సో జూపిటర్ 2 బిలియన్, రేడియం ఈవెన్ ప్యాన్కేక్ స్వాప్ కూడా 762. సో ఏరోడ్రమ్ బేస్ మీద తెలుసు, మనం చాలా వీడియోలు చేసాము, అది కూడా 622. సో ఈవెన్ మనము అందులో ఒక 50% మార్కెట్ షేర్ ఈ షాడోకి వచ్చినా కూడా కరెంట్ ప్రైస్ నుంచి మనకి 10x అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో 10x మనం ఓవర్ అనుకున్నా కూడా మనకి ఈజీగా ఒక 4 to 5x ఛాన్సెస్ అయితే ఉంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇది 100 మిలియన్స్ పోయినా కూడా మనకి 3.5x లాగా అయితే వస్తుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి షాడో. ఆల్మోస్ట్ అంటే ఒకవేళ సోనిక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే మనకి ఎట్లాగో సోనిక్ తీసుకుంటాము. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి షాడో. సో షాడో వచ్చిన తర్వాత మీరు ఈ షాడో కూడా చాలా అంటే డెక్స్ లానే కాబట్టి మీరు ఏదైనా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి స్వాపెక్స్. సో స్వాపెక్స్ ఏంటి అంటే ఇది కూడా ఒక డెక్స్, బట్ దీని మార్కెట్ క్యాప్ ఇంకా కూడా తక్కువగా ఉంది. సో 26 మిలియన్ మాత్రమే ఉంది మార్కెట్ క్యాప్. సో 26 మిలియన్ అంటే చాలా తక్కువ కాబట్టి మనకి కంపల్సరీ మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది ముందు ముందు. సో అదొకటి. అలానే సో నెక్స్ట్ స్వాపెక్స్ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి మెట్రోపోలిస్. సో ఈ మెట్రోపోలిస్ ఇది కూడా సేమ్ ఒక డెక్సే, బట్ దీని మార్కెట్ క్యాప్ అయితే ఇంకా తక్కువగా ఉంది, ఓన్లీ 12 మిలియన్. సో మనకి ఈజీగా ఒక 3-4x అయితే ఇక్కడికి వెళ్ళి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది మెట్రోపోలిస్. సో ఇది 2.73 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో మెట్రోపోలిస్ ఒకటి. అలానే ఇంకొకటి డెక్స్ ప్లస్ ఇది ఈల్డ్ ఫార్మింగ్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిఫై యాక్టివిటీస్ కూడా చేస్తుంది. ఇది వచ్చేసి బీట్స్. సో దీని మార్కెట్ క్యాప్ అయితే ఇంకా తక్కువ, 9 మిలియన్ ఉంది, అంటే 9.8, అండర్ 10 మిలియన్ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో ఇది బీట్స్ ఒక ప్రాజెక్ట్స్. అలానే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి పెయింట్ స్వాప్. ఈ పెయింట్ స్వాప్ అయితే సేమ్ ఆల్మోస్ట్ అంతే ఉంది మార్కెట్ క్యాప్, 9.5 ఉంది. దీని టోకెన్ వచ్చేసి బ్రష్ అని చెప్పేసి టిక్కర్ సింబల్. సో పెయింట్ ఒకటి. అలానే ఇంకా ఫైనల్గా ఎగ్స్ ఫైనాన్స్ అని ఇంకొకటి ఉంది. సో ఇదేంటంటే ఇది డెక్స్ కాదు కానీ ఈల్డ్ ఫార్మింగ్. దీని మార్కెట్ క్యాప్ మనకు కరెంట్లీ అయితే తెలియదు, ఎందుకంటే ఇది జస్ట్
ఆహ్, లాస్ట్ 2, 3 డేస్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్స్. వెరీ, వెరీ బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. సో, ఇది చాలామంది అంటుంటారు గదా! మనకి ఎర్లీ ప్రాజెక్ట్స్ కావాలని. సో, ఇది వన్ ఆఫ్ ద మనం ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే వెరీ, వెరీ ఎర్లీ అని చెప్పుకోవచ్చు. సో, నేనైతే ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రాజెక్ట్స్‌లో గూడా ఇన్వెస్ట్ చేశాను. ఒక అన్నిట్లలో అంటే ఎక్కువ కొంచెం కొత్త ప్రాజెక్ట్స్ కాబట్టి రిస్క్ ఎందుకని జెప్పేసి అన్నిట్లలో 50, $50 పెట్టాను. ఓన్లీ సోనిక్‌లో మాత్రం కొంచెం ఎక్కువ పెట్టాను. ఎందుకంటే అది మెయిన్ టోకెన్ కాబట్టి. అలానే ఫైనల్‌గా నేను ఈవెను ఆహ్, కొన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి గూడా కొంచెం చెక్ చేస్తుంటే గూడా లాస్ట్ 1 మంత్‌లో చూడండి జాన్యువరి 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు మనకి ఎక్కువగా ట్విట్టర్‌లో టాకింగ్ గాని, ట్విట్టర్‌లో డిస్కషన్ గాని ఎక్కువగా ఉన్నది మాత్రమైతే సోనిక్ గురించే. నేను సోనిక్, సోలానా, ఇథీరియం, సూయిని ఫోరిట్‌ని కంపేర్ చేసి చూసానన్నట్టు. దేని మీద ఎక్కువ డిస్కషన్ అవుతుందని. అది ఎందుకు చేశానంటే మామూలుగా మనకి ఎక్కువ ట్విట్టర్‌లో డిస్కషన్ ఉండడం గాని, మార్కెట్‌లో దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటే ఆటోమేటిక్‌గా దాని పాపులారిటీ పెరుగుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు మనకి. సో, అందుకోసమే ఇప్పుడు చూడండి ట్విట్టర్ బజ్‌లో గూడా రైజింగ్ గేమింగ్, డీఫై మీద ఎక్కువ ఫోకస్ ఉందన్నట్టు. సో, సోనీకి మోస్ట్‌లీ ఫోకసింగ్ అంతా డీఫై మీద ఉంది. సో, మంచి మంచి డీఫై ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇది మనకి సోనీకి ఈకోసిస్టమ్స్ గురించి అయితే అలానే సోనీకి ఈకోసిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి అయితే డిస్కషన్ వీడియో. అలానే మీరెవరన్నా ఎయిర్ డ్రాప్ చేయాలనుకున్నా గూడా నేను నా రెఫరల్ లింక్ గూడా ఇక్కడ డిస్క్రిప్షన్‌లో కింద కామెంట్స్‌లో పెడతాను. సో, మీరు అది యూజ్ చేసుకుంటే మీకు పాయింట్స్ బూస్ట్ కూడా వస్తుంది. సో, అది ట్రై చేయండి. ఆహ్, ఒకవేళ మీకు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న చేయలేకపోయినా కూడా అట్‌లీస్ట్ సోనీకి కొన్ని టోకెన్స్ తీసుకొని ఆ డెక్స్‌లో ఫ్యూ టైమ్స్ స్వాప్ చేసుకున్నా కూడా మీకు పాయింట్స్ అక్యుములేట్ అవుతుంటాయి. వాళ్ళు దేనికి ఎంత పాయింట్స్ అని ఇంకా క్లియర్‌గా చెప్పలే. అది క్లారిటీ వచ్చినాక నేను మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాము. బట్ మనకి నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్‌లోనైతే సోనిక్ టీవీఎల్ ఆల్మోస్ట్ 1 బిలియన్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, 1 బిలియన్ క్రాస్ అయితే మనము ఈ సోనిక్ ఇకోసిస్టమ్‌లో దేనిలో ఇన్వెస్ట్ చేసినా గూడా మనకి గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో, అది సోనిక్ ఇకోసిస్టమ్ గురించి గైస్. ఒకవేళ మీకేమైనా క్వెషన్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఆల్రెడీ సోనిక్ ఇకోసిస్టమ్‌లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా గూడా దేంట్లో ఇన్వెస్ట్ చేశారో గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.